చాలామంది ఎక్కువగా తినరు. అదేవిధంగా హెల్తీ హ్యాబిట్స్‌ని కలిగి ఉంటారు. కానీ వాళ్ళకి షుగర్ వస్తుంది. డయాబెటిస్ వ్యాధి వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళ జాబు, స్ట్రెస్. వాళ్ళు పని చేసేటటువంటి విధానం కావచ్చు. సో, దీనికి కూడా మనం హాస్పిటల్‌కెళ్తే మళ్ళా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చెక్ చేస్తారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తెలిస్తే ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎంత డోసేజ్ ఇవ్వాలో తెలుస్తుంది తప్ప, అసలు ఈ వ్యక్తికి ఎక్కడి నుంచొచ్చింది? ఫ్యాట్ లేదు. మనిషి హెల్తీగానే ఉన్నాడు చూడడానికి. అంటే అతని యొక్క స్ట్రెస్ వల్ల వస్తుంది. సో, దీనిని మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? స్ట్రెస్ వల్ల వచ్చిందంటే దానికి టెస్టులు లేవా? ఉన్నాయి. అవి ఎవరో చెప్తే తెలుసుకునేవి కావు. జస్ట్ మన సెలైవ నాలుకలో ఒక 4 పాయింట్స్ దగ్గర నుంచి రోజులో ఒక 4 సార్లు శాంపిల్స్ తీసుకొని ఈ టెస్ట్ అనేది చేస్తారు. ఒక రోజులో అయిపోతుంది. సో, ఈ టెస్ట్ చేసుకుంటే మనకేం తెలుస్తుంది అంటే ఎడ్రినల్ ఫంక్షన్ తెలుస్తుంది. మనకి ఎడ్రినల్ గ్లాండ్ అనేది మనకి ఎడ్రినాలిను, నార్ ఎడ్రినాలిను, కార్టిసోలు, డీహెచ్‌ఈఏ, డీహైడ్రో ఎపి ఆల్డోస్టిరాను, ఆహ్, యాండ్రోస్టిరాన్, డీహైడ్రో ఎపి యాండ్రోస్టిరాన్, అలాగే ఆల్డోస్టిరాను వీటన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది మనకి ఈ ఎడ్రినల్ గ్లాండ్ అనేది. సో, ముఖ్యంగా కార్టిసోల్‌తో పాటు ఇతర హార్మోన్స్ కూడా మన షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడైతే పని ఒత్తిడి పెరిగిపోతుందో వీళ్ళలో ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అన్నీ చక్కగానే తింటారు గానీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ కార్టిసోల్ లెవెల్స్ పెరిగిపోవడం. సో, ఒక్కసారి ఈ ఎడ్రినల్ టెస్టింగ్ గనక మనం చేసుకోగలిగితే ఈ సెలైవాని ఉపయోగించే బ్లడ్ కూడా అవసరం లేదు. రూట్ కాజ్ తెలిసిపోతే దీన్ని క్యూర్ చేయడం చాలా ఈజీ. షుగర్‌ని క్యూర్ చేయడం చాలా ఈజీ.